హలో గైస్, మనం లాస్ట్ వీడియోలో బ్యాక్డోర్ జాబ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఫేక్ బ్యాక్డోర్ జాబ్స్ అని చెప్పేసి, రియల్ బ్యాక్డోర్ జాబ్స్ అని చెప్పేసి. సో లాస్ట్ వీడియోలో మనం రియల్ బ్యాక్డోర్ జాబ్స్ అంటే ఏందో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో ఫేక్ బ్యాక్డోర్ జాబ్స్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. అసలు నేను ఫేక్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఇవి ఫేక్ కంపెనీస్ అనమాట. ఆ వీడియోలో నేను రియల్ ఎందుకు అన్నానంటే, అది రియల్ కంపెనీస్ అండ్ రియల్ బ్యాక్డోర్ జాబ్స్ అనమాట అవి. సో ఇక్కడ ఫేక్ బ్యాక్డోర్ జాబ్స్ కంపెనీలో ఏమవుతుంది అని అంటే, ఇవి ఫేక్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, కొంతమంది అంటే కొన్ని నడవని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, లేకపోతే వర్కింగ్లో అంటే లాస్ట్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ని కానీ వీళ్ళు తీసుకొని ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడున్న ఫ్రెషర్స్ అంటే ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్ ట్రై చేస్తున్నారో, సో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో సీరియస్గా, అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రకారం కొంచెం డౌన్ ఉంది కాబట్టి చాలామంది జాబ్స్ అనేవి రావట్లేవు. సో ఇదే క్యాచ్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, లైక్ ఏదైనా ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడమో, లేకపోతే కన్సల్టెన్సీస్ ద్వారానో వీళ్ళని క్యాండిడేట్స్ని తెప్పించుకొని అక్కడ అంటే ఆ డ్రైవ్ కండక్ట్ చేసి, ఆ డ్రైవ్లో కూడా లాస్ట్ రౌండ్లో వీళ్ళు చెప్తారనమాట, ఒక ఆఫర్ ఇస్తారు. ఎట్లాంటి ఆఫర్ అని అంటే, లైక్ నువ్వు 3 lakhs పే చేస్తే నీకు 3.6 ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ క్యాండిడేట్ కూడా అప్పటి వరకు జాబ్స్ ట్రై చేసి విసిగిపోయి ఉండి ఏం చేస్తాడు అని అంటే, ఓకే 3 lakhs పే చేస్తే నాకు 3.6 ప్యాకేజ్ వస్తుంది, నాకు జాబ్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ టెంప్ట్ అయిపోయి చాలామంది 3 lakhs పే చేయడానికి రెడీ అవుతారనమాట. వన్స్ నువ్వు 3 lakhs పే చేసేసి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఫస్ట్ ట్రైనింగ్ అంటారు. సో ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఇది ఫేక్ కంపెనీ కాబట్టి. సో ట్రైనింగ్ అని చెప్పేసి ఫస్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ ట్రైనింగ్లో మీకు ఏం చేస్తారు అని అంటే, 3.6 పే చేయకుండా 8,000 10,000 పే చేస్తామని చెప్పేసి చెప్తారనమాట. సో వన్స్ మీరు ట్రైనింగ్లో బాగా పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని మేము ప్రాజెక్ట్లోకి మూవ్ చేస్తాం, ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇదే 3.6 మేము పే చేస్తామని చెప్పేసి చెప్తారు. సో అక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే, సరే ఓకే అని చెప్పేసి అప్పటికే మీరు రెడీ అయ్యి అక్కడ జాయిన్ అయిపోయి ఉంటారు, 3 lakhs పే చేసి ఉంటారు. అప్పటికి మీకు అర్థమవుతుంది ఇది ఫేక్ కంపెనీ అని చెప్పేసి, నేను మోసపోయినా అని చెప్పేసి కూడా నీకు అర్థమవుతుంది. అట్లా అనుకొని నువ్వేం చేస్తావు ఇమ్మీడియట్గా అంటే, సరే ఇక నేను మోసపోయినా, ఇప్పటి నుంచి వెళ్ళి నేను బాగా కష్టపడతాం, 3 lakhs లాస్ అయినా అని చెప్పేసి మీరు బాగా కష్టపడి ప్రిపేర్ అవుతుంటారు. కాకపోతే ఇది ఫేక్ కంపెనీస్ కాబట్టి వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉండవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవ్రీ మంత్ ఒక టెస్ట్ పెట్టి మిమ్మల్ని ఫెయిల్ చేస్తుంటారు. అంటే మీ పెర్ఫార్మెన్స్ని డౌన్ చేసి చూపిస్తుంటారు అనమాట. అంటే మీ పర్ఫార్మెన్స్ని డౌన్ చేసి చూపించడం వల్ల, అంటే మీరు వర్త్ కాదు, అంటే మీరు ప్రాజెక్ట్కి, ఇంకా మిమ్మల్ని ప్రాజెక్ట్కి పంపించాలంటే ఇంకా మీరు చాలా కష్టపడాలి, ఇట్లాంటివన్నీ చూపిస్తుంటారు. సో మీరు ఎంత కష్టపడి ఎంత బాగా చేసినా సరే మిమ్మల్ని అంటే డౌన్ చేసే చూపిస్తుంటారు అనమాట. ఎందుకు అని అంటే, వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్స్ ఉండవు, మిమ్మల్ని బయటికి పంపించాలి ఏదో ఒక రీజన్ తోటి. సో ఇట్లాంటివన్నీ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తుంటారు అనమాట. మీరు పైసలు పే చేసి వాళ్ళకి 3 lakhs అట్లా పే చేసి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరే డౌన్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ. సో ఇట్లా చేయకుండా మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ ట్రైనింగ్ కూడా ఎట్లుంటుంది అని అంటే, ఇక్కడ ఏదో రెగ్యులర్ ట్రైనర్స్ ఏమి ఉండరు, లేదు అని అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వరు ఇక్కడ. దీనికంటే బదులుగా మీరు ఏం చేస్తారు అని అంటే, ఏదైనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చూసుకొని ఇక్కడ ఏదైతే ట్రైనింగ్ మీరు తీసుకుంటున్నారో అదే ట్రైనింగ్ మీకు ఇన్స్టిట్యూట్స్లో కూడా దొరుకుతుంది అనమాట. అక్కడ 20,000 30,000 ఆర్ 40,000 పే చేసి మీరు ట్రైనింగ్ తీసుకోండి. ఇక్కడ 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 జాయిన్ అవ్వడం వల్ల మీకు ప్రాబ్లం ఏంది అని అంటే, అదే ట్రైనింగ్ ఇక్కడ చెప్తారు. సో మీరు ఇక్కడ ఎక్కువ పే చేస్తున్నారు. మీరు 3 lakhs పే చేసి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరే తగ్గించుకొని మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో అదే 20,000 30,000 మంచి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకొని, ఏదైనా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా ఉంటే చూస్ చేసుకోండి. అంటే ప్రాక్టికల్గా నేర్పించే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంటే చూస్ చేసుకొని మీరు అక్కడ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ జాయిన్ అవ్వి అక్కడి నుంచి వెళ్ళి మీ సొంతంగా అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మీరు జాబ్ చేయడానికి ట్రై చేయండి. జాబ్ ట్రై చేయండి, కానీ ఇట్లాంటి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళి, అంటే ఫేక్ కంపెనీస్కి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళి సో మీ టైంని మీ మనీని వేస్ట్ చేసుకోకండి. రైట్? థ్యాంక్ యూ గైస్.